దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం విందాం. కీర్తన 91 అధ్యాయం 3వ వచనం. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. దేవునికి సమస్తమైన కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమె ప్రదేవుని బిడ్డలారా, దేవుడికి ఈరోజు తెలియజేస్తున్న మాట అంటే, సాతాను దుష్టుడు మనల్ని నాశనం చేద్దామని ఒక ఊరి వడ్డి మనల్ని అందులో పడవేసి మనల్ని నరకపాత్రులు చేయాలని వాడు ఎదురు చూస్తుంటుండగా దేవాదేవుడు ఈ భూలోకానికి వచ్చి మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. వేటగాడు వేటకు వెళ్ళినప్పుడు పక్షిని కానీ ఏదైనా జంతువుని కానీ ఏ విధంగా వేటాడతాడో, ఆ పక్షికి తెలవకుండానే ఉరి వేస్తాడు, వల వేస్తాడు. ఆ పక్షికి లేదా ఆ జంతువుకి తెలవకుండానే బాణం విసురుతాడు. అది గమనించిన పక్షి కానీ ఆ జంతువు కానీ ఆ వేట కానీ బాణానికి లేదా ఆ వలలో చిక్కుకొని పోతారు. మనం గమనించలేమండి సాతాను ఏటి నుంచి ఏ రకంగా ఎలా వస్తాడో, కానీ దేవుడు మనల్ని కాపాడుతాడు. రక్షకుడిగా ఆయన ప్రత్యక్షమవుతాడు. వేటగాడు ఎవడో దుష్టుడే, అపవాది సాతాను. వాని ఉరిలో నుండి ఉరి అనేటువంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి మన ముందు పెట్టి, ఏదో ఒక పరిస్థితి పెట్టి అన్ని చిన్న భిన్నం చేద్దామని చేస్తూ ఉంటాడు. కానీ అక్కడి నుంచి నిన్ను విడిపించే శక్తి గల దేవుడు యేసుక్రీస్తు దేవుడు మాత్రమే. ఆయన నిన్ను విడిపిస్తాడు. తప్పకుండా ఇది ఖచ్చితంగా ఆయన విడిపించే ఆయనే కనుక ఆయనకు ఆయన వల్ల కాదంటూ ఏది లేదండి. ఆయన తప్పక విడిపించే దేవుడై ఉన్నాడు. ఈరోజు ప్రియ దేవుని కుమారుడ కుమార్తె, ఎక్కడి నుంచి ఈ మాటలు నువ్వు వింటున్నావో, నీ జీవితంలో ఎంత పెద్ద పోరాటం ఉందో, నీ సమస్యలు ఉన్నాయో, కానీ సాతాను వేసేటువంటి బంధకాల నుంచి దేవుడు తప్పక విడిపిస్తాడండి. విషయం ఏంటంటే, ఇక్కడ మనకు తెలియదు వాడు ఏ రకంగా వచ్చి మనల్ని అటాక్ చేస్తాడో, ఏ విధంగా వచ్చి మనల్ని ఇబ్బంది పెడతాడో, ఎలా వస్తాడో అనేది. ఆ యొక్క అడవిలో ఉన్న జంతువు కానీ పక్షికి కానీ తెలుస్తుందండి ఎక్కడ ఏది ఉంటుందో. తెలియకని వాడు వేటగాడు కూడా ఆ జంతువులకు తెలిసినట్టు పెట్టాడు, తెలియకుండా పెడతాడు. అప్పుడు దాంట్లో చిక్కిపోతారు. ఈరోజు యేసుప్రభు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సాతాను తెలియకుండా చికాకులు తెస్తూ ఉంటాడు నీ జీవితంలో. నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు, కానీ నేనున్నా బిడ్డ, నేను నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షిస్తాను. నాశనం అయిపోవాలని, మనం నరకపాత్రం కావాలని, మన జీవితాలు మన కుటుంబాల్లో సమాధానం ఉండకుండా, సంతోషం ఉండకుండా, ఆరోగ్యం ఉండకుండా, ఆనందం ఉండకుండా మన కుటుంబాలను మన జీవితాలను చేయాలని వాడెంతగానో పన్నాగం పన్ని ఉచ్చులు వేసి వల వడ్డి మన మీదకి వాడు బాణాలు వేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తు దేవుడిని మనం ముందుంచినట్లయితే ఆయన మనల్ని విడిపింపజేస్తాడు. మనకు తెలియదు కదా అండి వాడు ఎటు నుంచి ఏ విధంగా వచ్చాడో. అప్పటిదాకా కుటుంబం సంతోషంగా ఉంటారు, కానీ ఆ క్షణం ముందే వెంటనే ఏమవుతుందో సమస్య ఏర్పడుతూ ఉంటాయి. అప్పటిదాకా ఆనందంగా ఉంటారు, ఏమైందో తెలియదు కదండి. సాతానుకు నువ్వు సంతోషంగా ఉంటే, సాతాను నవ్వుతూ ఆరోగ్యం ఉండటం ఇష్టం ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకే వాడిని నువ్వు ఇబ్బందులు పాలు చేయాలని, గొడవలు పాలు చేయాలని, అనారోగ్య పాలు చేయాలని, ఆర్థిక ఇబ్బందులు లేమిడికి గురి చేయాలని ఎన్నో రకాలుగా వాడు తంత్రాలు పన్నుతూ ఉంటాడు. అందుకే మనం వాడి యొక్క తంత్రములను మనకు తెలియదు కనుక దేవుని వైపు చూద్దాం. దేవుడే మనల్ని విడిపించి ఆయనే మనల్ని రక్షిస్తాడు కనుక ఆయన ఇస్తున్నట్టు ఈ గొప్ప వాగ్దానాన్ని నమ్ముదాం. నా జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో నీ పక్క వాళ్ళు తెలియపోవచ్చు. నువ్వు హృదయంలో ఎంత బాధ చెందుతున్నావో, ఎంత ఏడుస్తూ, ఎంత దుఃఖంతో ఉన్నావో నీ పక్కన ఉన్న వాళ్ళు తెలియకపోవచ్చు, కానీ ఆయనకు తెలుసు నీ బాధ ఏంటో, నీ సమస్య ఏంటో, నీకు ఇబ్బంది ఏంటో ఆయన తెలుసు. ఎందుకంటే ఆ దుష్టుడు పలు రకాలుగా నేను ఇబ్బంది పెడతా ఉంటాడు. నీకు అర్థం కాకపోవచ్చు ఎటు నుంచి ఎవరి ద్వారా వచ్చిందనేది, కానీ దేవుడు తెలుసు ఇది దుష్టుడు నా కుమార్తె మీద ఈ యొక్క పన్నాగం పన్నాడు అని. ఆయనకు మనం సమయం ఇచ్చినట్లయితే, ప్రభువా అని ఆయన చూడగలిగినట్లయితే దేవుడు నిన్ను విడిపించి రక్షించే దేవుడు అయినట్టు. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలని మనసారా నేను కోరుకుంటున్నాను. దేవుడే మిమ్మల్ని విడిపించి రక్షించాలని, ఆయన సమర్థంగా దేవుడు కనుక
ఆయన చూద్దాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. అద్భుతమైన గొప్ప వాగ్దానం మా ముందుంచి మమ్మల్ని బలపడుతుంది. కొందనాలయ్యా, ఈ దినమంతా ఈ గొప్ప వాగ్దానం మా జీవితాన్ని నెరవేర్చి సహాయం చేయని వేటగాడు, దుష్టుడు, నాశకమైన తెగుల నుంచి అయా ప్రభా తండ్రి మమ్మల్ని రక్షించే దేవుడు అవుతండి ప్రభా. వాడైతే వల ఊరి ఆ యొక్క ఉచ్చులో నుంచి మమ్మల్ని విడిపించే దేవుడు ప్రభా తండ్రి. కానీ నుంచి కాపాడి రక్షించండి. నేను ఆ మహిమార్థమే మాకు బిడ్డలు దయచేసి కాపాడు. మరి కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా ప్రియా పరలోకమందున్న తండ్రి. ఆమేన్.